పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని వాళ్ళు ఎక్కువైపోతున్న నేటి జమానాలో కొందరిని చూస్తే మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తుంది. సొంత లాభం కొంత మానుకుని అన్నట్టుగా సాటి వ్యక్తులను, ఆపదలో ఉన్న జంతువులను కూడా కొందరు ఆదుకుంటూ ఉంటారు. ఈ మానవతామూర్తుల వీడియోలు నెట్టింట కాలు పెట్టిన ప్రతిసారి కూడా జనాలు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. వేల వేల లైక్లు, కమెంట్స్, వ్యూస్తో హోరెత్తిస్తూ ఉంటారు. అలాంటి మరో వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలోని మానవతామూర్తులకు జనాలు జేజేలు పలుకుతూ ఉన్నారు. నేపాల్లో ఈ ఘటన వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. నేపాల్ ఇన్ రీల్స్ అనే ఇన్స్టా అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం కరెంటు వైర్లకు ఉన్న మాంజాకు చిక్కుకుని ఓ పావురం గిలగిల్లాడింది. దాని నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఉపయోగం లేకపోయింది. ప్రాణాలు పోయే దశకు చేరుతున్న తరుణంలో ఇద్దరు వ్యక్తులు దేవతామూర్తుల్లా దాన్ని ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. తొలుత ఓ వ్యక్తి పావురాయి వద్ద కారు నిలిపి దానిపైకి ఎక్కాడు. కానీ పావురాయి అందకపోవడంతో మరో వ్యక్తి రంగంలోకి దిగాడు. అతడి భుజాన ఎక్కిన మొదటి వ్యక్తి మాంజాను కట్ చేసి పావురాయిని చేతిలోకి తీసుకుని కింద నిలబడ్డ వారికి ఇచ్చాడు. ఆ తరువాత కింద ఉన్నవారు పావురాయిని చుట్టుకుని ఉన్న మాంజాను జాగ్రత్తగా తొలగించి పావురాయిని విడిపించారు. అంతసేపు మాంజాకు చిక్కుకుని ఉన్నా కూడా అదృష్టవశాత్తు పావురాయికి ఏమీ జరగలేదు. దీంతో మాంజా చిక్కు నుంచి బయటపడగానే ఎగిరిపోయింది. పావురాయికి ఏమీ కాకపోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియోపై నెట్టింట కమెంట్స్ వెల్లువెత్తుతూ ఉన్నాయి. పావురాయిని కాపాడిన ఆ ఇద్దరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అసలైన మనుషులంటే వీళ్లే అంటూ వేణోళ్ల పొగిడారు. వారి సేవా గుణం గొప్పదని ప్రశంసించారు. ఇలాంటి వారిని చూస్తే మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తుందని అన్నారు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య ఈ వీడియో తెగ ట్రెండింగ్లో ఉంది.